గాలిలో దీపం పెట్టేసి దీపం నువ్వు వెలగాలి, గాలికి చెప్తామా దీపం నువ్వు ఆర్పద్దు అని చెప్పి? లేదా మనం జాగ్రత్తగా దాని చుట్టూతో గాజు పెట్టి ఎలిగేలా చూసుకుంటామా? అట్లాగే వీళ్ళదే స్వేచ్ఛ 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 అంటే బట్టలు అయిపోయినాయి. స్వేచ్ఛ అనే యూనివర్స్ లో బట్టలు ఈజ్ అ టాపిక్, బట్టలు ఈజ్ వన్ సింగిల్ ఎంటిటీ. కానీ ఇక్కడ డిస్కషన్ లో మొత్తం ఏమైందంటే బట్టలు అనేది స్వేచ్ఛ అయింది, బట్టలే ప్రపంచం అయిపోయింది. నేను ఇంకా ఇంకోటి కూడా చెప్పారు ఏంటంటే, అనసూయ గారి పెద్ద అబ్బాయి అమ్మ నువ్వు వేసుకునే బట్టలు నాకు నచ్చట్లేదు, అలా వేసుకోవద్దమ్మా అంటే నా లైఫ్ నా ఇష్టము, మై లైఫ్ మై రూల్స్ అన్నట్టు ఏదో చెప్పారంట. బయట వాళ్ళకి నచ్చకపోవడం మీ అమ్మకో నాన్నకో అంటే అనుకోవచ్చు, కానీ నీ కడుపును పుట్టి నీ కొడుకే నచ్చట్లేదు అని చెప్పి కామెంట్స్ లో పెట్టారు. సో సి ఏంటంటే స్వేచ్ఛ అనే దాంట్లో బయటకు వెళ్ళటము, నీకు నచ్చింది తింటము, నీకు నచ్చినట్టు ఉండటము, నీకు నచ్చింది చదువుకుంటాము, నీకు నచ్చింది పర్సూ చేయటము, లైక్ కరాటే కానీ బైక్ రైడింగ్ కానీ స్విమ్మింగ్ కానీ ఇలాగా డిఫరెంట్ థింగ్స్. స్వేచ్ఛ అనేది నీకు నచ్చిన ఉద్యోగం చేయటము, నీకు నచ్చిన ప్లేసెస్ కి వెళ్ళటము, నీకు నచ్చింది ఆలోచించటము, రాయటము, చదవటము, ఎవ్రీథింగ్ ఇస్ స్వేచ్ఛ. దీంట్లో ఒక పార్ట్ బట్టలు వేసుకుంటాం కూడా. కానీ ఇక్కడ మొత్తం టాపిక్ ఏమైంది, బట్టలు వేసుకుంటమే స్వేచ్ఛ అయిపోయింది. స్వేచ్ఛ అంటేనే బట్టల కింద టాపిక్ రొటేట్ అవుతా ఉంది. సో